హాయ్ ఫ్రెండ్స్, ఇదే రూట్ మ్యాప్ అనమాట. రెడ్ డాట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ డాట్స్ బట్టి మనం వెళ్ళవలసి ఉంటుంది మన గమ్యస్థానానికి. ఆడ హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా, అది ఫైనల్ డెస్టినేషన్. 5:30 అయింది, బాగా చీకటిగా ఉంది. ఆల్రెడీ వర్షం పడి ఆగిపోయింది. ఫ్రెండ్స్ వస్తారో రారో ఒక టెన్షన్గా ఉందన్నమాట. ఈరోజు వెళ్తామా లేదా మనం పంచలింగాల కొనకు. ఒక్కడు మాత్రమే వచ్చాడండి, వాడే నా చిన్నటి స్నేహితుడు జి రామకృష్ణ అండి. ఈరోజు మేము ఇద్దరమే కలిసి ఈ జర్నీని కొనసాగిస్తున్నామండి. ఫ్రెండ్స్, మనం ఏంటంటే మన ఊరు నుంచి దాదాపు 20 కిలోమీటర్లు వచ్చేసామన్నమాట. అంటే సోమశిల దగ్గరలో ఉన్నాము. ఇవన్నీ అంటే సోమశిలకు సంబంధించిన పొలాలు అనమాట. పెన్నా నది ఒడ్డున ఉండే పొలాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండే. ఇది ఏంటంటే సోమశిలలో ఉండే ఒక లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశ్రమం అనమాట. చూడండి పెన్నా నది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. ఆ దూరంగా ఉంది కదండి, అవే అన్ని కొండలు. ఆ కొండల్లో మనం వెళ్ళవలసి ఉంటుందండి. ఆ రెడ్ డాట్స్ వెంబటి మనం వెళ్ళాలండి. ఇదేనండి సోమశిల రిజర్వాయరు. ఈ సోమశిల రిజర్వాయర్ అనేది పెన్నా నదికి అడ్డంగా 2 కొండలను సపోర్ట్గా చేసుకుని చాలా బ్యూటిఫుల్గా కట్టారండి. దీని కెపాసిటీ 75 TMCలో కెపాసిటీ ఉంటుందండి. ఇదేంటంటే వర్షాధారితము. చూడండి కొన్ని గేట్స్ కూడా లిఫ్ట్ చేసి ఉన్నారండి. పడితే ఇంకేమైనా ఉందరే బాడీ కూడా కనపడుతుంది. అమ్మా ఫ్రెండ్స్, అదండి దూరంగా కనిపిస్తుంది కదా, ఎండ పడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలండి మనం. అది యారో మార్క్ హ్యాండ్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలండి. పై వరకు ఇంకా పైకి దాటేసి వెళ్ళాలండి మనం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా మొత్తం టోటల్ వీడియోని చూడండి, ఎట్టి పరిస్థితులు స్కిప్ చేయవద్దండి. ఇది చూస్తుంటారు కదా బ్లూ కలర్ షీట్స్ అండి, అవన్నీ అంటే నీటి ద్వారా విద్యుత్తును తయారు చేస్తారనమాట. జల విద్యుత్ కేంద్రాలు అవి సోమశిలకు సంబంధించి.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫారెస్ట్ ఎంట్రీకి వెళ్తున్నాము. ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎంటర్ అయ్యే ముందు దూరంగా ఏదో ఒక బ్రిడ్జి వస్తుందండి. ఆ బ్రిడ్జిని దాటేసి మనం వెళ్ళవలసి ఉంటుంది. చూద్దాం ఆ బ్రిడ్జి ఏంటో. ఇదేదో కెనాల్కి సంబంధించిన బ్రిడ్జి అనమాట. ఇది ఏంటంటే లెఫ్ట్ కెనాల్, సోమశిల నుంచి లెఫ్ట్ కెనాల్ వస్తుంది కదా, ఆ కెనాల్కి సంబంధించిన బ్రిడ్జి అనమాట. ఆ బ్రిడ్జి కింద వాటర్ వెళ్తూ ఉంటాయి అనమాట. చూడండి ఆ నీళ్లు వస్తూ ఉన్నాయి కదా, దాన్ని దాటేసి వెళ్ళాలి మనం. నెక్స్ట్ ఎట్టు పోవాలి? ఇంకే నాకు ఎట్టు పోవాలి? ఇది పోవాలా? ఎన్ని చెట్టు బండి కూడా చాలా జాగ్రత్తగా నడపాలండి, ఎందుకంటే వాటర్ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ పాచి కూడా పట్టి ఉంటుంది. అందువల్ల టైర్స్ కూడా స్కిడ్ అవుతాయి అన్నమాట. చూసారు కదండి, ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యానికి. ఈ ఫారెస్ట్లోనిది అంతా ఏంటంటే డిఫారెస్టేషన్ జరిగింది. ఇక్కడ చెట్లన్నీ కొట్టివేయబడింది. ఇది పొలాల కోసమో లేకపోతే వేరే బిల్డింగ్ల కోసం, అంతా డిఫారెస్టెడ్ ఏరియా అనమాట. తర్వాత ఏంటంటే ఇది ఒక చిన్న వాగు అండి. ఇది అంటే కొండ మీద పడే నీళ్ళన్నీ ఈ వాగులో కొట్టుకుని వస్తాయి అనమాట. ఓన్లీ రాళ్ళు మాత్రమే ఉన్నాయండి. చూడండి, ఆ రాళ్ళల్లోనే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది మనం. ఆ కొండ వరకు చూసారుగా దూరం కనిపిస్తున్నాయి కదా, అవేనండి మనం వెళ్ళవలసింది. చూడండి ఎన్ని చెట్లు కొట్టేస్తున్నారు. మెయిన్ ఫారెస్ట్లోకి ఎంటర్ కావాలంటే ఇంకా చాలా దూరం నడవలసి ఉంటుందండి. ఫ్రెండ్స్ చూసారా, ఎర్రగా కనిపిస్తున్నాయి, వాటిని ఊటికాయలు అంటారు. మా చిన్నప్పుడు వాటి కోసం మేము అడవులకి వెళ్ళి అందుకోసంగా తినేవాళ్ళం అన్నమాట. ఫ్రెండ్స్ ఇది తంగేడు అండి, అడవి తంగేడి. ఈ తంగేడు చెట్టు అంటారు దీన్ని. ఇవి ఉన్నాయి కానీ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ ఇవి చాలా మంచిదండి. ఇవి చూసారు, ఈ గుట్టికాయ చెట్టు అండి. ఇది మేకలు గొర్రెలు బాగా ఆహారం అండి. ఇది బాగా తింటాయండి కాయల్ని. ఇంకా చాలా దూరం ఉందండి. అదే ఇంకా చాలా దూరం ఉందండి, మనకి దగ్గర అనిపిస్తుంది కదా. ఇంకా చాలా దూరం నడవాలండి. మొబ్బేమో బాగా కమ్ముకొస్తుందండి, చాలా భయంకరంగా వస్తుంది. తీసుకో, తీద్దురా ఒకరు ఇటు పట్టుకొని, ఇటు పట్టుకొని తీయ, ఇటు పట్టుకోరు, ఇదా వీడియో తీయ. అరే హడు
నిమ్మకాయలే, అడవి నిమ్మకాయ. తినబాకు, నేను తింటావు. ఇవి పట్టుకో, నేను దాని దగ్గర నిలబడతా, నేను చూస్తాను. చేతులు చేయాలి. కాయలు ఇవి చూసారా, ఇవి ఫుడ్ ప్రింట్స్ అనమాట. ఎవరో మన ముందు ఇప్పుడే వెళ్ళున్నారు. ఫ్రెష్గా ఉన్నాయంటే జస్ట్ ఇప్పుడే వెళ్ళున్నారని అర్థం. హే ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది మనం ఏమంటామంటే దీన్ని గాజు పురుగు అంటాము. చూడండి దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, చాలా కాళ్ళు ఉన్నాయి, 1000 పైన ఉన్నాయి. దీని కాళ్ళు పాలిఫాట్స్ అంటారు అనమాట. సహస్రపాది అంటారు గాజు పురుగు. ఇది చూడండి, చాలా పొడవుగా కూడా ఉంది, 20 సెంటీమీటర్స్ ఉంది మ్యాక్సిమం. ఇది ఎరుపు రంగులో ఉంది కదా. అడవి హత్య. ఇది తుమ్మ కదా, ఇది అడవి తుమ్మ. తుమ్మ చెట్టు లాగే ఉందిరా, కంపరా చెట్టుదే. పరిగి చెట్టు ఇది. ఎప్పుడు మాల ఇంకా స్టార్టింగ్ ఇది. ఇదేనట్రా, ఎట్లేదురా నాకు తెలిసి అది ఎక్కి అట్టు పోవాలి మనం. చూడు ఆడ దారి ఉన్నట్టుంది కదా. అమ్మ తప్పించుకోపోయారా, ఇక్కడ తప్పించుకోపోయినా ఇంకేముందా. ఎక్కడికి? వచ్చేసామండి బేస్ ఆఫ్ హిల్స్ వరకు. ఇదేనండి, ఇది దాతలకు సంబంధించిన వివరాలండి. వాళ్ళేనే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారనుకుంటాను. చూడండి, ఇదిగో ఇక్కడ శివలింగం ఉందండి. ఒకసారి దండం పెట్టుకుందామా. చూడండి శివలింగాన్ని చూడండి. పూలు పెట్టారు కాబట్టి ఎవరో వెళ్ళున్నారు, ఫ్రెష్గా వెళ్ళున్నారు అనమాట. ఇప్పుడే
దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు పార్ట్ 1. ఇక్కడ నుంచి ఏంటంటే జరగబోయేదంతా కొండ ట్రెక్కింగ్ అనమాట, కొండను ఎక్కడము. ఇందులో మనము చాలా అందమైన జలపాతాలు, భయంకరమైన లోయలు, అడ్వెంచర్స్ అన్నీ చూడగలుగుతాము. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో చూడాలనుకుంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.